బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఎన్నవనట్టుకు రుజువునై ఉన్నది అని రాయబడింది. ఈరోజు మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మగలుగుతున్నారా? లేదా నేను వెళ్తున్న పరిస్థితి, నా స్థితిగతులు ఇవేమీ నా వాగ్దానం నెరవేర్పునకు అనుకూలించవు కాబట్టి నేను నమ్మలేకపోతున్నాను అంటున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్ విశ్వాసం గురించి చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుతుంది. యేసే చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం కొండలను సైతం పెకలించగలుగుతుంది అని చెప్పి. అయితే ఒక్కొక్కసారి విశ్వాసము అని చెప్పుకునే మనలోనే అవిశ్వాసపు మొలకలు కనిపిస్తూ ఉంటాయి. బహుశా ఈ అవిశ్వాసానికి కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు. ఎలా అంటే, నేనున్న స్థితికి నా వాగ్దానానికి పొంతం లేదు కాబట్టి నా స్థితికి తగ్గట్టే ఏదో ఒకటి లభిస్తుంది, కానీ దేవుడు చెప్పింది మాత్రం జరగకపోవచ్చు అనుకునే అవిశ్వాసం. ఇక రెండు, ఇంతకు ముందు ఎప్పుడు నాకు కానీ నాకు తెలిసిన ఎవరికి కానీ ఇలా జరగలేదు కాబట్టి ఈ వాగ్దానం నాకు కూడా నెరవేరదు అనుకునే అవిశ్వాసం. అయితే ఈ సందర్భంలో మీకు బైబిల్లో ఆదికాండం 18వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దీనిలో దేవుడు అబ్రహాము సారాలతో వారికి మరు సంవత్సరానికి బిడ్డను కలుగజేస్తాను అని వాగ్దానం చేస్తుంటే సారా నవ్వింది. ఎందుకో తెలుసా? తానున్న పరిస్థితికి తనకు దేవుడు చెప్పిన వాగ్దానానికి పొంతం లేదు. కానీ అక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో మాట చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని. అవును, మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసయ్య నీటిని ద్రాక్షరసంగా మార్చడం ఇంతకు ముందు ఎప్పుడైనా అలా జరిగిందా? ఎవరైనా అలా చేయగలరా? అవును, తప్పకుండా మనుషులకు అసాధ్యమే, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే ఇక నుండి మీ వాగ్దానాన్ని శరీర సంబంధమైన నేత్రాలతో కాక వాక్యపు వెలుగులో విశ్వాసపు నేత్రాలతో చూడడం ప్రారంభించండి. అప్పుడు అదృశ్యములు దృశ్యమవుతాయి. మీ విశ్వాసం అద్భుతంగా మారుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళే ప్రతి పరిస్థితి మీ సాక్ష్యాలలో భాగమవుతుంది. మరింకెందుకు చింత? దేవునిపై విశ్వాసం ఉంచుతారు కదా. నమ్మండి, మన పరమ తండ్రి నమ్మదగినవాడు. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.